మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు వెనకాల కథనాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఈనాడు దినపత్రికలో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ వార్తతోనే ఈనాడు పత్రిక మొదలవుతుంది. కాబట్టి మనసు లేని మామ అంటూ ఈ కొటేషన్ చూస్తే రీసెంట్గా నారా లోకేష్ గారు ఒక స్టూడెంట్ మామ అని పిలిస్తే నువ్వు మామ అంటే పలకను నేను అన్న అని పిలువు అన్నాడు. కాకపోతే ఇక్కడ ఈనాడు మాత్రం మరి ఆ వీడియో చూడలేమో పెద్ద పెద్ద కొటేషన్సే రాశారు. మనసు లేని మామ, మేనమామ అంటే తల్లి తర్వాత తల్లి లాంటి వ్యక్తి, పిల్లలు ఏమాత్రం ఇబ్బంది పడ్డా అమ్మలాగే మేనమామ మనసు చివుక్కుమంటది. కానీ రాష్ట్రంలోని పిల్లలకు తాను మేనమామగా చెప్పుకునే జగన్ వారి సంక్షేమాన్ని గాలి కొదిలేశారు. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ పేరా అంతా. కానీ మరి ఇదే నారా లోకేష్ గారికి కూడా చెప్తే బెటర్ కదా. ఆయన ఏమన్నా అసలు ఏకంగా మామ అనే పదమే వద్దన్నాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పేటెంట్ ఇచ్చేసినట్టు నన్ను మామ అని పిలవద్దు, అన్న అని మాత్రమే పిలవండి అన్నారు. మరి ఇంత మేనమామ తల్లి లాంటి తర్వాత తల్లి లాంటి వ్యక్తి అంటే మరి నారా లోకేష్ గారు పిలిపించుకుంటే తప్పే ఉంది. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ప్రధానంగా పేద పిల్లల్ని పట్టించుకొని సీఎం జగన్ సమస్యల చట్రంలో సంక్షేమ వసతి గృహాలు. నిజంగా ఎప్పుడు కూడా హాస్టల్ అయితే చాలా అధ్వానంగా ఉంటాయి. వాటిని ఏ ప్రభుత్వం అయినా వచ్చినా సరే మారవు, వాటి పరిస్థితులు అంతే. చాలామంది వార్డెన్స్ సస్పెండ్ అవుతూ ఉంటారు, మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు, మారదు. కాకపోతే ఇక్కడ వీళ్ళు రాసిందైతే మాత్రం కర్నూలులో డాక్టర్స్ కాలనీ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా విద్యార్థులు అవస్థలతో పడుకున్నారు అంటూ ఒక ఫోటోలు. కానీ ప్రతి వసతి గృహంలో ఇలాంటి సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే ఉంటాయి. ప్రభుత్వ వసతి గృహాలంటేనే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉంటాయి, అందులో చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే మంచి వార్తే, ఖచ్చితంగా పిల్లల విషయంలో మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. ఈ వసతి గృహాల్లో చాలా లోపాలు ఉంటాయి, వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వైసీపీ సిట్టింగ్లకు రెండో విడతలో షాక్ అంట. మరి వీళ్ళకి ముందే తెలిసిపోద్దేమో, తొలి దఫాలో 50 మందికి అంట జనవరి 2న జాబితా వెల్లడి. ఈ వార్త మేబీ సాక్షి కూడా రాసి ఉండదు, ఎందుకంటే 2వ తేదీన రెండో జాబితా వస్తుందని వాళ్ళకు కూడా తెలియదేమో. వీళ్ళైతే డేట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ జనసేన సీట్ల ప్రకటన చూసి మలి విడత సమీకరణాలు, సమన్వయకర్తల మార్పులపై పార్టీ అధినాయకత్వం కసరత్తు. ఎందుకంటే టీడీపీ జనసేన లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేసిందో మరి మొదటి విడత అయితే. కాకపోతే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినాయకత్వం 2 విడతల్లో బాంబులు వేయబోతుంది. తొలి విడతలోనే సుమారు 50 మందిపై బాంబులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయంట. ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులు ప్రకటించి అక్కడ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది అధిష్టానం. మిగిలిన మార్పులకు సంబంధించి జాబితాను జనవరి 2న నూతన సంవత్సర కానుకగా విడుదల చేయబోతోంది. ముఖ్యమంత్రి జగన్ శనివారం ఉదయం వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమై నియోజకవర్గ సమన్వయకర్తల మార్పుల్ని ఖరారు చేయబోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో పాటు సమన్వయకర్తలను కూడా నియమించాలనుకున్న నేతలను శనివారం తన క్యాంప్ కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారట. ఈ చర్చల తర్వాత తొలి విడత జాబితాను ఖరారు చేసి 2న ప్రకటించబోతున్నారు. తొలి విడతలో ప్రకటించబోయే జాబితాలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9, అనంతపురంలో 7, కృష్ణాలో 6, ప్రకాశంలో 4, విశాఖలో 4, పశ్చిమ గోదావరిలో 3, కర్నూలులో 3, శ్రీకాకుళంలో 2 ఇలా నియోజకవర్గాల్లో మొత్తం ఒక లిస్ట్ అయితే ఉంటుంది అనేది. నిజంగా అంటే ఇది కంప్లీట్గా సీట్లు ప్రకటించేస్తారా, మళ్ళీ సమన్వయకర్తలను పెడతారా, ఇన్ఛార్జీలను పెడతారా అనేది ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. ఇన్ఛార్జీలు వేరు, అభ్యర్థులు వేరు అనేది ఒక వెర్షన్ అయితే వినిపిస్తోంది. కాకపోతే దాదాపు ఇన్ఛార్జీలే అభ్యర్థులుగా ఉంటారు, వేరే అయితే ఏముండదు. ఇక్కడ కింద మాత్రం కలర్ఫుల్గా ఒక పక్క నారా లోకేష్ గారిది, మరో పక్క పవన్ కళ్యాణ్ గారిది. నారా లోకేష్ గారి వార్త వచ్చి బీసీలకు ప్రత్యేక మేనిఫెస్టో, 4 నుంచి జేహో బీసీ సమావేశాలు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వెల్లడి, జగన్ బీసీల ద్రోహి అని మండిపాటు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వార్త, మా పొత్తుతో జగన్లో భయం, వైసీపీ విముక్త ఏపీ లక్ష్యం కావాలి, తల్లిని చెల్లిని గెంటేసిన పాలనలో మహిళలకు రక్షణ ఉంటుందా పవన్ కళ్యాణ్. ఈయన పర్సనల్ విషయాలు ఎత్తుకుంటేనేమో తిడతాడు, వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తారని వీళ్ళేమో కెలుకుతారు, తల్లిని చెల్లిని గెంటేశారు. మరి ఇది పర్సనలే కదా, తల్లిని చెల్లిని గెంటేయడం అంటే. రాజకీయంగా విమర్శించడం వరకు ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలి, ఈ నినాదాన్ని ఖచ్చితంగా నిజం చేయాలి, ఆ వ్యూహానికి కాకినాడ నుంచే శ్రీకారం చూడదాం, మనం ఎందుకు సాధించలేం అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాకినాడ పర్యటనలో భాగంగా 2వ రోజైన శుక్రవారం కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో జన పరిస్థితిపై ఆయన డివిజన్లో జనసేన అధ్యక్షులతో మాట్లాడారట. ఇంకా అక్కడే కంటిన్యూ చేయబోతున్నారు అనేది. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు, వారికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీఎం జగన్ బీసీల ద్రోహి అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందరో బీసీలను ఘోరంగా చంపేశారని 26,000 మందిపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపారు.
తెలిపారని, ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైల్లో చూసిన విచారణ ఖైదీల్లో అత్యధికులు బీసీలేనని పేర్కొన్నారు. బీసీలని రెచ్చగొట్టడం, ఇప్పటికే సామాజిక న్యాయం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అస్త్రం ప్రయోగించారు కాబట్టి దాన్ని రివర్స్ చేయడానికి బీసీలే జైల్లో ఉన్నారు, బీసీలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. తప్పేం లేదు. ఒకప్పుడు బీసీలు తమ పార్టీకి బీసీలే అండారు అనుకున్నారు కాబట్టి, ఇప్పుడు తమది బీసీల పార్టీ అనుకున్నారు కాబట్టి తమ ఓటు బ్యాంకు అటు వెళ్ళిపోతుందేమో అనే భయంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. అలాగే విద్యా వ్యవస్థ రూపురేఖలే మార్చేశాం అంటూ విద్యా దీవెన సభలో జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవానికి ఈ వార్త సాక్షులు అయితే నాకు తెలిసి మొదటి పేజీలో వచ్చి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య మీద రాయాలి కాబట్టి, ఏదో ఒక ఇష్యూ మీద రాయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇది లోపల పేజీకి వెళ్ళింది. ఓకే, అదృష్టం, రెండో పేజీలైనా వేశారు. విద్యా దీవెన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దేశ భవితను మార్చగల శక్తి విద్యావంతులకు ఉంది అని అన్నారు. ఆ నమ్మకంతోనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకున్నాం. వైసీపీ 4.5 పాలనలో 73,000 కోట్ల కేటాయించి విద్యారంగం రూపురేఖలు మార్చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వార్తనైతే ఇక్కడ చెప్పారు. అదే నేపథ్యంలో భీమవరంలో నిర్వహించిన విద్యా దీవెన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్ళిపోవడంతో ఖాళీగా కుర్చీలు కనిపించినాయి అంట. బారికేడ్లు తోసుకుని సభ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంట. వీళ్ళు బయటకు వెళ్తున్నారో లోపలికి వస్తున్నారో, లేదంటే సభ అయిపోయిన తర్వాత వెళ్తున్నారో, ఒక ఫోటో తీసి అయితే మాత్రం వేసేస్తారు. ఇదొక ఈ మధ్యన వాళ్ళకి వీళ్ళకి కూడా అదే కామన్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వస్తున్నారు, పారిపోతున్నారు అని. మొన్న కూడా వాళ్ళు వేశారు. చంద్రబాబు గారు మాట్లాడుతుంటే ఆ నవసభం సభలో స్టేజ్ మీద ఉన్న 200 మంది లేచి వెళ్ళిపోతున్నారు. మరి ఆ వార్త ఈనాడు కవర్ చేసిందా? అది సాక్షి వాళ్ళు వేశారు. ఈ రాజకీయం ఎక్కువైపోయింది. ఇది ఒక ప్రతి సినిమాలో ఒక కామెడీ అనేది ఎలా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుందో అలాగే వీళ్ళు కూడా అవతల సభలు పెడితే లాస్ట్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయనో, లేదంటే మాట్లాడుతుండగానే వెళ్ళిపోతున్నారనో, ఈ తరహా కొంతమంది జరుగుతూ ఉంటే వెళ్ళిపోతుంటారు. కాకపోతే దాన్ని కూడా వీళ్ళు వాడుకోవడం. ఇక బీటెక్ రవి సంచలన కామెంట్స్, నన్ను చంపేందుకే గన్మ్యాన్ తొలగింపు అంటూ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆందోళన, జగన్ పులివెందులలోనే పోటీ చేయాలని సవాలు. తనను అంతమొందించే ప్రణాళికలో మొదటి మెట్టుగా ప్రభుత్వం శుక్రవారం నుంచి తనకు గన్మ్యాన్ తొలగించిందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆరోపించారు. తన ప్రాణాలకు హాని జరిగితే సీఎం జగన్, ఆయన భార్య భారతి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిలదే బాధ్యతని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడు కూడా తనకు గన్మ్యాన్ రక్షణ ఉందని, 15 ఏళ్లుగా ఉన్న సౌకర్యాన్ని ఉన్నట్టుండి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. కడపలో శుక్రవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ ఇటీవల పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి రాగా 3,000 మంది పోలీసులతో రక్షణ కల్పించారు. వచ్చే ఎన్నికల్లో నేను సీఎంపై పోటీ పడుతున్నా, పైగా మాజీ ఎమ్మెల్సీని, ప్రత్యర్థులతో ముప్పి పొంచి ఉన్నా నాకు కేవలం 1+1 రక్షణ మాత్రమే ఉండగా ఇప్పుడు దాన్ని తొలగించారు. తనకు శత్రుత్వం కేవలం రాజకీయంగానే ఉందన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు భద్రత తొలగించారని రవి ఆరోపించారు. మరి దీని మీద ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా? గన్మ్యాన్లను తొలగించే విషయం అది ఇంటెలిజెన్స్ చూసుకుంటుందా, లేదంటే నిజంగా అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కుట్ర ఉందా? బీటెక్ రవి విషయంలో అంటే పులివెందుల నుంచే ఈయన పోటీ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి ఆ సెక్యూరిటీని తొలగించారని అనుకోవాలేమో, చూడాలి. అలాగే భద్రత గుప్పెట్లో అయోధ్య విషయంలో అంటే ప్రధాని మోడీ గారు సక్సెస్ అని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునికీకరణ పనులు, విమానాశ్రయ ప్రారంభోత్సవాలు, ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించిన నేపథ్యంలో భద్రతా బలాలు భారీగా మోహరించాయి. గత 2 రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తున్న నగరమంతా బంతిపూల అలంకరణలు, కూర్జ చిత్రాలు, స్వాగత తోరణాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 10:45 ప్రధాని మోడీ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ని, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కన మైదానంలో ఏర్పాటు చేసే జన్ సభలో మాట్లాడతారు. ఈ సభకు 1,50,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది అనేది. ఇంకా బెటర్ 1,50,000 రాశారు. మొన్న ఏకంగా టీడీపీ నవసగం సభకు అయితే 10 లక్షల మంది, 5 లక్షల మంది అన్నారు. 1 లక్ష మందికే ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటే మొన్న నిజంగా 10 లక్షల మంది అనే టార్గెట్ అదే ఉంటే ఇంకెంత జరిగేదో. వైసీపీలో సిట్టింగులకు 2వ విడతలో షాకు. ఇందాక మొదటి పేజీలో ఉన్నది లోపల పేజీలో రాశారు. ఇందులో వీళ్ళు తొలి విడతలో మార్పులు చేర్పుల్లో సమన్వయకర్తలుగా అవకాశం దక్కవచ్చుకుంటున్న వారిలో కొందరు ఎక్స్పెక్టేషన్స్ అనమాట. కళ్యాణదుర్గం తలారి రంగయ్య,
మడకశిర శుభకుమార్, పెనుకొండ మంత్రి ఉషశ్రీచరణ్, కదిరి మక్బూల్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జగ్గంపేట తోట నరసింహం, పిఠాపురం వంగ గీత, ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు, ఎమ్మిగినూరు మాచాని వెంకటేష్, సింగనమల శ్రీనివాసమూర్తి, సమంతకమని గాని, యామిని బాలగాని ముగ్గురు ఎవరొకరు, ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్, పత్తిపాడు జానకీదేవి, వరుపుల సుబ్బారావు వీళ్ళిద్దరు ఎవరొకరు, గిద్దలూరు సిద్ధ రాఘవరావు, సత్యనారాయణ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రీసెంట్గా ఆయన అన్నారాంబాబు రాజు తప్పుకున్నారు కదా. అలాగే కనిగిరి మార్కాపురంలో ఎమ్మెల్యేలు బుర్రా మధుసూదన్ యాదవ్, నాగార్జున రెడ్డిలను కొనసాగించవచ్చని లేదా ఇద్దరిలో ఒకరిని మార్చవచ్చు అనేది వీళ్ళ లెక్క. 2 విడతల్లో కూడా షాక్ తగలబోతుంది అనేది ఒక రకంగా వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇస్తున్నారా లేదంటే వాళ్ళే ఈయనకి షాక్ ఇస్తున్నారో తెలియదు కానీ అది రైట్. ఇక నెక్స్ట్ అంగన్వాడీలది అయితే ఇంకా కొనసాగుతుంది సమ్మె అయితే, చర్చలు కూడా ఎక్కడెక్కడ ఫలించలేదు. వీళ్ళు మాత్రం మా మొర వినండి కనండి అంటూ 18వ రోజు అంగన్వాడీల నిరసన అయితే పూర్తయింది. ఇప్పుడు 19వ రోజు కూడా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు, వివిధ రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా కోరుతున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లకు సంబంధించి త్వరగా పరిష్కరించాలని, ఇప్పుడు అవసరమైతే 24 గంటల దీక్ష కూడా చేపట్టబోతున్నాం త్వరలో అని వీళ్ళకి కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా వస్తుంది అన్ని సంఘాల నుంచి, అన్ని పార్టీల నుంచి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే యథావిధిగా ఇది కూడా అంతే ఒక నెగిటివ్ వార్తతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం మీద అంటే కోట్లు, టికెట్ కావాలంటే కప్పం కట్టాల్సిందే. నిజంగా కోట్ల రూపాయలు ఇస్తే కానీ టికెట్ ఇవ్వట్లేదు అనేది 2014 ఎన్నికల ముందు ఇలా రాశారా మరి, అలాగని ఆంధ్రజ్యోతిలో అది రాయరు. ఎన్నికల ఖర్చు ఎవరిది వాళ్ళే, ఇవ్వగలిగే వాళ్ళే వచ్చి టికెట్ అడగండి, రిజర్వ్ స్థానాలకు మాత్రం కొంత రాయితీ, తమ వల్ల కాదంటున్న సిట్టింగ్ ఎంపీలు, బరిలో దిగుతున్న 2 IASలు, రిజర్వ్ స్థానం నుంచి ఒక అధికారి సయ్యి, 50 కోట్లతో మరియు అధికారి సిద్ధం, కర్నూలు ఇస్తే 100 కోట్లకు మరొకరు రెడీ, ఖర్చు లెక్కలకు సిట్టింగ్ ఎంపీలు బెంబేలు. మరి గతంలో ఎన్ని కోట్లు ఇస్తే నందిగం సురేష్కి టికెట్ ఇచ్చారు, ఎన్ని కోట్లు ఇస్తే చింతా అనురాధకి టికెట్ ఇచ్చారు, ఉప ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా ఇప్పుడున్న గురుమూర్తి ఎన్ని కోట్లు ఇచ్చి ఆ సీటు తీసుకున్నారు, అది కూడా రాస్తే బెటర్ ఏమో. నిజంగా వాళ్ళందరూ కోట్లు పెట్టగలిగే సమర్థులేనా ఇప్పుడు ఎంపీలు అయ్యారు, అది రాయరు. ఇక్కడ మాత్రం ఇప్పుడు కోట్లు అడుగుతున్నారంట ఎంపీలకి. మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఖర్చు పెట్టగలిగితేనే రాజకీయాలకు రావాలని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు 0 బడ్జెట్ అన్న ఆయన, మరి అదెందుకు రాయలేదు? ఆయన మరి కోట్లు తీసుకుంటున్నారని ఎందుకు రాయలేదు? కోట్లుగా ఓపెన్గానే ఆయన మాట్లాడారు కదా. అంటే ఇక్కడ ఎంపీ టికెట్కి 140 కోట్లట, ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లంట. ఇది మరి టీడీపీ ఫిక్స్ చేసిన రేటో లేదంటే వైసీపీ ఫిక్స్ చేసిన రేటో లేదంటే ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా ఎంపీ టికెట్ కావాలంటే 180 కోట్లు, ఒకటోసారి రెండోసారి అని బస్తాలు పెట్టుకుని ఒక కార్టూన్ కూడా పెట్టారు. కోట్లు తీసుకుంటారా లేదా అని అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే వీళ్ళు ఒక నెగిటివ్ పబ్లిసిటీ అయితే చేయాలి కాబట్టి వార్త రాశారు. అలాగే కుప్పంలో చంద్రబాబు గారు సైకిల్ ఎక్కండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, పల్లెల్లో తిరిగే ఫ్యాన్ చిత్తుగా ఓడించండి, మీ భవిష్యత్తుకు మీరే బాటలు వేసుకోండి, భూములను మింగే చట్టం తెచ్చారు జగన్, దీన్ని చూస్తుంటే నాకే భయమేస్తోంది, రైతుల భూములన్నీ నిషేధ జాబితాలోకి క్లియర్ చేయడానికే వాటా అడుగుతున్నారు, లేదంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి, ఎవరిని అడగకుండా ఇలాంటి చట్టమా, అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాం, P4 విధానంతో పేదల అభ్యున్నతి, శాంతిపురం రామకుప్పం సభల్లో చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు. ఇక జనం కోసం మాట్లాడితే తొక్కేస్తున్నారు, పురంధేశ్వరి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పరదాల మాటన తిరిగే సీఎం అవసరమా, ఆక్వాకల్చర్ దెబ్బతినడానికి కారణం జగనే, సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు అరెస్టు దారుణం, పురంధేశ్వరి గారు ప్రజల కోసం ఎక్కడ మాట్లాడినా వారిని సీఎం జగన్ అణచివేతకు గురి చేస్తున్నారు, పరదాల చాటును తిరిగి ఈ సీఎం మనకు అవసరమా, ప్రజలు మరొకసారి ఆలోచించాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జనసేనకు తమకు మధ్య పొత్తు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు విషయం అధినాయకత్వం చూసుకుంటుందన్నారు. నాణ్యత లేని మద్యం ఇసుక అక్రమాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలి తప్ప అక్కడ స్థానిక కార్పొరేషన్లకు ఉపయోగించకూడదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింహభాగం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతోందని, అయినా అనుకున్న విధంగా సాయం చేయడం లేదన్నారు. సాయం చేయడం లేదన్న అపవాది బీజేపీపై వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడిపేస్తుందంటూ ఆమె విమర్శించారు. నిజమే, బీజేపీ తరఫున ఈమె వాణి కంటిన్యూగా వినిపిస్తే మన తెలంగాణలో వచ్చినట్టు కనీసం 14-15% ఓట్లు ఆ 8 సీట్లైనా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుందేమో, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందేమో. కాకపోతే జగన్ మీద కోపంతో కాకుండా భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో కేంద్రం
ఏ ఏ పథకాల్లో కేంద్రం వాటా ఉంది, ఆ పథకాల పేర్లు చెబుతూ ఆ నిధుల లెక్కలు కూడా జనాలకు చెప్తే కొంచెం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాకూడదు అంతే. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మొదటి నుంచి ఆయన టార్గెట్ అది, వైసీపీ అధికారంలోకి రాకూడదు అంతే. ఈ వార్త రాసింది ఆంధ్రజ్యోతి. అంతే తప్ప తాను అధికారంలోకి రావాలని ఆయన అనడు. అలా అంటే వీళ్ళు రాయరు, ఈనాడు రాయదు. జగన్ పాలనలో సర్వనాశనం అయిపోయింది. జగన్ ప్రభుత్వ అరాచకాలతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని చెప్పారు. కాకినాడలో 2వ రోజు పర్యటనలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంపై శుక్రవారం రోజంతా సమీక్షించారు. 20 వార్డులకు చెందిన క్షేత్రస్థాయి నాయకులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేయని తప్పంటూ లేదు. అందుకే మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాకూడదు. అంతే, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పే, ఇంక అధికారంలోకి రాకూడదు. జగన్కి ఓటేసి తప్పు చేశాం, గుడ్డి ప్రభుత్వానికి మా సమస్యలు కనిపించవా? వైసీపీ సర్కారుపై బగ్గుమన్న అంగన్వాడీలు 18వ రోజు కొనసాగిన సమ్మె. భీమవరంలో 50 మంది అంగన్వాడీల అరెస్టు. ఉరితాళ్లే దిక్కయ్యాయి. మెడకు తాడు బిగించుకుని పారిశుద్ధ కార్మికుల నిరసన. జగన్ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు. ఈ వ్యతిరేకత అయితే భారీగానే ఉంది. ఉద్యోగుల నుంచి, అన్ని రకాల కార్మికుల నుంచి, వివిధ శాఖల కార్మికులు కూడా భారీ ఎత్తున వ్యతిరేకత అయితే చూపుతున్నారు. ఒక రకంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం లేదంటే జగన్ సర్కార్ ఏం చేస్తారు దీనికి సంబంధించి అనేది అయితే ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిఐడి కార్యాలయంలో నిఘా డీజీ నన్ను బెదిరించారు. ఇక్కడ ఇది హైకోర్టులో కిలారు రాజేష్ అనుబంధ పిటిషన్లు. చెప్పినట్లు చేయకుంటే కేసులు ఇరికిస్తామన్నారు. అరెస్టు చేసి ఛార్జ్షీట్లు వేస్తామన్నారు. అక్టోబర్ 16 నాటి సీసీటీవీ ఫుటేజ్ని కోర్టు ముందు ఉంచాలి. పిఎస్ఆర్ సిఐడి అధికారులు కాల్ రికార్డులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. కోర్టును కోరిన టీడీపీ నేత. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్షిగా సిఐడి ముందు హాజరైన తనను నిఘా డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు బెదిరించారని టీడీపీ సంస్థాగత కార్యదర్శి కిలారు రాజేష్ ఆరోపించారు. సిఐడి కార్యాలయంలో ఈ ఏడాది అక్టోబర్ 16 నాటి సీసీటీవీ ఫుటేజు, పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి డిఐజీ కొల్లి రఘురామరెడ్డి, దర్యాప్తు అధికారి సిఐడి డిఎస్పీ ధనుంజయుడు కాల్ రికార్డును, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డులను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వాస్తవానికి స్కిల్ కేసు దర్యాప్తుతో పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఆయన తనను బెదిరించడమే కాక ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశమే లేదని, తమకు కావలసిన విధంగా దర్యాప్తునకు సహకరించుకుంటే విడిచిపెట్టేది లేదంటూ బెదిరించారని పేర్కొన్నారు. తాము చెప్పినట్లు చేయకుంటే ఈ కేసు లేదా ఇతర కేసుల్లో ఇరికించడమే కాక అరెస్టు చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేస్తామని హెచ్చరించారని తెలిపారు. అంతిమంగా కుటుంబాన్ని, వ్యాపారాలను నాశనం చేస్తామని తీవ్రస్థాయిలో బెదిరించారని వివరించారు. మొత్తం కంప్లీట్గా కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం ఈ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అసలు స్కిల్ కుంభకోణం జరిగిందా లేదా, ఎన్ని కోట్లు దోచేశారు, ఆ డబ్బంతా ఏం చేశారు, ఎక్కడుంది, ఆ విషయం గురించి అయితే ఎవరో మాట్లాడరు. కానీ ఆ విషయం మీద ఏమీ జరగవు. కానీ మొత్తం వీళ్ళని బెదిరించారు, వీళ్ళని చంపేస్తామన్నారు, పొడి చేస్తామన్నారు, వ్యాపారాలు నాశనం చేసేస్తామన్నారు. సిఐడి ఎందుకు చేస్తుంది అవన్నీ? ఓకే, ఆరోపణలు ఆ టైంలో ఏదో సీసీ ఫుటేజ్ కూడా అడుగుతున్నారు, మరి ఇస్తారో లేదో తెలియదు. కానీ మొత్తం మీద పెద్ద వ్యాఖ్య అయితే చేశారు కిలారి రాజేష్. మరి దాని మీద సిఐడి ఏమైనా నిజంగా సీసీటీవీ ఫుటేజ్లో ఆధారాలు ఏమైనా బయటపెడుతుందేమో చూడాలి. ఇందాక నేను చెప్పాను కదా, సాక్షిలో ఖచ్చితంగా పాజిటివ్ వార్త అయితే ఉంటుంది. సర్కారీ చదువులు, సరికొత్త దారిలో సర్కారీ చదువులు కొంచెం దాంట్లో అయితే ఈనాడులో అయితే లోపలైనా వేశారు. ఆంధ్రజ్యోతిలో ఆ వార్త పెద్దగా ఎక్కడ కనిపించలేదు. మరి లోపల పేజీలు ఎక్కడైనా ఉందేమో. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఖర్చు వెరవక పేద విద్యార్థులకు మెరుగైన చదువు. విద్యా దీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్. పేద కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలి. మన పిల్లలు ప్రపంచ మేటి యూనివర్సిటీలతో పోటీ పడాలి. ఉచిత ఉన్నత విద్యలో సంస్కరణలు తెచ్చి కరికులంలో మార్పులు చేసాం. నాడు నేడుతో బడులు బాగుపడిన తీరు గమనించండి. ఇలాంటి మార్పులు గతంలో ఎందుకు జరగలేదు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఒక రకంగా సర్కారీ చదువులు ఒకప్పటికి ఇప్పటికి ఎంత మారాయని. అలాగే ఈ వార్త కూడా మనం ఎక్కడ చూడలేదు. వాలంటీర్లు, మొన్నటి వరకు వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కుతున్నారు అది ఇది అని చెప్పి ఎల్లో మీడియా బాగా ప్రచారం చేసింది. వాస్తవానికి ఇప్పుడు వాలంటీర్లకి 750 రూపాయలు పెంచుతున్నారు రేపటి నుంచి ఇంటింటికి. ఇది కూడా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 750 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతున్నామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇంటింటికి రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ఇది ప్రోత్సాహకం. గ్రామ వార్డు సచివాలయాల శాఖకు పౌర సరఫరాల శాఖ లేఖ. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు. ఎప్పటి నుంచో ప్రోత్సాహకం వర్తింపు చేయనున్నారో త్వరలో వెల్లడి. ఇప్పటికే వాలంటీర్లకు ప్రతి నెల 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు 5,000కు అదనంగా మరో 750 రూపాయలు ప్రోత్సాహంగా చెల్లించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు క్రియాశీలక
కీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందచేయనట్లు తెలిపింది. ప్రతి నెల 750 రూపాయల మొత్తాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా నేరుగా వారంటీర్లకు, అంటే ఇక్కడ వేరేగా కూడా అంటే 5,000తో కలిపి పడదు. ఇది 5,750 రూపాయలు సెపరేట్గా పడుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇది కూడా మన కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రకటించారంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనతో ప్రకటింపు చేశారు. ఇక్కడ వేతనం పెంచారు అని అనుకోకూడదు, ఎందుకంటే వాలంటీర్ కాబట్టి ఓన్లీ వేరే ఇక్కడ అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే ఇక్కడ రేషన్కి సంబంధించి పెంచుతున్నారు, రేపొద్దున అలా ఇంకొక శాఖకు సంబంధించి పెంచుకుంటే దానికి అడిషనల్గా డబ్బులు ఇస్తారేమో, అలా కలిసి వస్తుందేమో. ఓకే, మంచిదే, ఏదో రకంగా వాళ్ళ చేతికి అయితే ఇప్పటివరకు 5,000కి చేస్తున్నారు, 5,000కి ఏం వస్తుంది అనుకుంటున్న టైంలో ఎంతో కొంత ఒక 750 రూపాయలు అయితే కలిసి వస్తుంది ఇక్కడి నుంచి అనేది. అలాగే ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. ఆరోగ్యశ్రీ చికిత్సల తర్వాత అందించే ఫాలోఅప్ వైద్య సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఫాలోఅప్ కన్సల్టేషన్ సేవలు పొందేలా రోగులకు చేయూత. ఆసుపత్రికి వెళ్ళి రావడం కోసం అయ్యే ప్రయాణ ఖర్చుల కోసం 300 రూపాయల చొప్పున అందజేత. ఫాలోఅప్ కన్సల్టేషన్ అవసరమైన 138 ప్రొసీజర్లకు అమలు. రోగులను సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడమే సీఎం జగన్ గారి నిర్ణయం. ఈ మొదటి నుంచి కూడా విద్య, వైద్యం ఈ రెండింటి మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ విలేజ్ క్లినిక్లు రానివ్వడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు చూడండి 10 లక్షల వరకు ఇప్పుడు 1,000 రూపాయలు దాటితే హాస్పిటల్ అడ్మిట్ అయితే కంప్లీట్గా ప్రభుత్వమే భరిస్తుంది. ఒక రకంగా మంచి ఇదే. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. అలాగే 12 మంది డిఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి, అడిషనల్ ఎస్పీలుగా వాళ్ళ పేర్లు కూడా రాశారు. రాష్ట్రంలో మొత్తం 12 మంది డిఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారికి పోస్టింగ్లు ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఆ పోస్టింగ్కి సంబంధించిన వివరాలు, ఎవరు ఎక్కడికి అడిషనల్ ఎస్పీగా వెళ్ళారు ఏంటి అనేది మొత్తం క్లియర్గా రాసుకొచ్చారు. అలాగే జర్నలిస్టు బస్ పాసుల గడువు కూడా పొడిగింపు, ఎందుకంటే 31వ తేదీతో అయిపోతుంది. రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇచ్చిన రాయితీ బస్ పాసుల గడువును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. జర్నలిస్టులు బస్ పాసుల గడువు రేపటితో ముగియడంతో వాటి వ్యాలిడిటీని పెంచాల్సిందిగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఏపీఎస్ఆర్టీసీని కోరింది. దీంతో డిపిఆర్ఓల సూచనలతో బస్ పాసులు రెన్యువల్ చేయాల్సిందిగా అన్ని జిల్లాల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులకు ఆర్టీసీ శుక్రవారం ఆదేశాలు అయితే జారీ చేసింది. అంటే మళ్ళీ బస్ పాస్ టైము పొడిగిస్తున్నారు జర్నలిస్టులకి. అందరూ ఇప్పుడు రెన్యువల్ చేయించుకోవాలి. ఇంకా రేపటితో అయిపోతుంది కాబట్టి డేటు 31వ తేదీతో బస్ పాసులు పనిచేయవు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తే కొత్త పాసులు ఇస్తారు. దీన్ని ఐఎన్పిఆర్ అయితే ఇప్పటికే దానికి సంబంధించి పంపించేసింది. అలాగే కొన్ని విషయాల్లో అంటే కొన్ని పథకాలు 418 కోట్లతో అచ్యుతం శ్రీపదం. కొన్ని మిగిలిన సాక్షిలోతో పోల్చుకుంటే మిగిలిన పేపర్లో రావు వార్తలు, ఎందుకంటే అది తిరుపతిలో 2వ వసతి సముదాయాలకు ఈవోతో కలిసి శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్. సామాన్య భక్తులకు సౌకర్యాలకే ప్రాధాన్యం, బోమన కరుణాకర్ రెడ్డి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతంగా వసతి కల్పించేందుకు అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలోని గోవిందరాజ స్వామి 2, శ్రీ కోదండరామస్వామి 3 సత్రాల స్థానంలో అచ్యుతం శ్రీపదం వసతి సముదాయాల నిర్మాణానికి ఆయన ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అంటే ఇక్కడ ఎలాంటి భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, బస తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మరింత మెరుగ్గా బస కల్పించడంలో భాగంగా తిరుమల తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాటిని ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తిరుపతిలో దాదాపు 70 సంవత్సరాల కిందట నిర్మించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రం స్థానంలో 209 కోట్లతో అచ్యుతం వసతి సముదాయం, శ్రీ కోదండరామ స్వామి సత్రం స్థానంలో 209 కోట్లతో శ్రీపదం వసతి సముదాయం నిర్మిస్తున్నట్లు కూడా వివరించారు. నిజంగా పెంచడం, ఇప్పటికే చాలామందికి గదులు అయితే దొరకట్లేదు, వసతి అయితే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా మంచిదే. ఇది ఇవాల్టి మార్నింగ్ మ్యాచ్.